స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. నాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించిన పరిశుద్ధాత్మ దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే సేవలో మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ మా పరిచర్యలు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండడానికి మా కొరకు ప్రార్థిస్తున్న బిషప్ తండ్రి గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి జ్యోతిరాజయ్య గారికి, సునీతమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, నా తోటి సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. దేవుని మహాకృపను బట్టి చాలా భయంకరమైన పరిస్థితుల్లో నేను ఈ సంఘానికి నడిపించబడి దేవుని వాక్యం చేత ప్రోత్సహించబడి ఇక్కడే బలపరచబడి నా భార్య ఇక్కడే రక్షణ పొందుకొని ఇక్కడే మేము బైబిల్ కాలేజీలో తరిపిదై దైవజనుల ద్వారా అమ్మపాలెం ప్రాంతం పంపించబడి అక్కడ పరిచర్యను జరిగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. నేను ఈ కుటుంబ సభ్యుడిని అని చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీలానే నేను కూడా ఇలాగే కూర్చుని అనేక వాక్యాల ద్వారా బలపరచబడి ఇప్పుడు ఈ బలిపీఠం ముందు నిలబడడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి నన్ను ప్రోత్సహించిన దైవజనులను బట్టి మరొకసారి నిండు మనసుతో ఆ కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనా కూడికలు మన్నా సంఘానికి కొత్తవి కాదు. చాలా మేలులు, ఆశీర్వాదాలు, అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తూ వస్తున్నప్పుడు విశ్వాసంలో ఇంకా బలపరచబడ్డానికి, జటిలమైన సమస్యలకు సమాధానం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మీరు అందరూ కూడి వచ్చి దేవునికి మొరపెట్టుకుంటున్న ప్రతి మనవి దేవుడు అనుగ్రహిస్తున్న విధానం కొరకు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ మన పక్షంగా దేవుడు ఎన్నో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తున్నారు. మనందరి ఆశ ఒకటైనది, మనందరం కలిసి ఒక పెద్ద మందిరంలో గంభీరమైన ఆరాధన జరిగించబడాలని సంవత్సరాలుగా మనం ప్రతి ఉపవాస ప్రార్థనలోనూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ మార్గాలన్నీ సరళం చేయబోతున్నాడని నమ్మి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చేరువచ్చిన మీ అందరికీ దేవుడు ప్రతిరోజు ఏదో ఒక ఆదరణకరమైన మాట, ధైర్యాన్ని తెచ్చిపెట్టే మాట, దినమునకు ముమ్మారు దైవజనులు ఇక్కడ నిలబడి దేవుని వాక్కులు అందిస్తున్నప్పుడు సంఘానికి దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలు తీసి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. 12వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, గడిచిన 22 దినాలు నీ కృపలో బలపరిచి అనేకమైన మాటల చేత సంఘాన్ని ఉజ్జీవింపచేస్తున్న విధానం కొరకు నీకు వందనాలు. ఈ 23వ దినం ఈ 2వ కూడికలో కూడా తండ్రి మేమందరము సమకూడాం. నాయన, మీరు మాతో మాట్లాడండి, మమ్మందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకుని తండ్రి ప్రభువా, నీ సిలువ చోటును మరుగు చేసుకుని నీ ఆత్మతో అభిషేకించుకుని మీ మాటలు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. నాయనా, నా మాటలు ఎవరిని ఆకర్షించలేవు కానీ పరిశుద్ధాత్ముడా, నా మానవ జ్ఞానాన్ని లయపరిచి దైవికమైన నీ జ్ఞానాన్ని బయలుపరిచి నాయన వచ్చిన బిడ్డలందరూ ధైర్యపరచబడ్డానికి నీ కృప చూపించమని, మీరే మాట్లాడి మా ద్వారా మీరు మహిమ తెచ్చుకునమని యేసయ్య ఘనమైన నామముని మనవులు అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమెన్. సంతోషంగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దినమునకు ముమ్మారు దేవుని సన్నిధిలో కూడుకుని అనేకమైనటువంటి వర్తమానాలు వింటూ దేవుని వాక్యము ద్వారా మీ ఆత్మలను బలపరుచుకుంటున్నారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ మాట మీ అందరికీ తెలిసిందే, తెలియని మాట ఏం కాదు, అందరికీ కంటతో వచ్చిన మాట. ఈ వాక్య భాగాలతో సేవకులు అనేక మంది అనేక రీతుల్లో మాట్లాడి ఉంటారు. మీరు చాలా వర్తమానాలు వినుంటారు. దేవుని మాటలు మీకు ఎంతో విరివిగా దేవుడు విస్తారంగా వినిపించడానికి
కృప చూపిస్తున్నాడు. ఈరోజు ఈ మాట మరి ఈ దీన సేవకుని నోట నుండి ఏదైతే మాట్లాడబోతున్నాడో అది మీ అందరికీ మేలుకరంగా ఉండునుగాక, అది మీకు దీవెనకరంగా ఉండునుగాక. మీ ఆత్మలు మీ యొక్క ప్రాణాలు తెప్పరిల్లినట్లుగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. యోవేలు గ్రంథం 3 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం, కానీ చాలా శక్తివంతమైన పుస్తకం. బైబిల్ పండితులు అంటారు ఇది ఒక ఆటం బాంబు లాంటిది అంటారు. 3 అధ్యాయాలే ఉన్న చాలా శక్తివంతమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకంలోనే పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన ప్రజలందరి మీద తన ఆత్మను కుమ్మరించినప్పుడు పేతురు నిలబడి యోవేలు ప్రవచనం నెరవేరిందని చాలా ధైర్యంగా అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు. తదుపరి ఆత్మతో అభిషేకించబడినప్పుడు సంఘములో 3,000 మంది గాక. ఇలాంటి శ్రేష్టమైన వాగ్దానాలు కలిగినటువంటి గ్రంథం. కొన్ని ప్రవచనాలు నెరవేరాయి, ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, మొదటి అధ్యాయంలో యూదుల పాపాన్ని బట్టి వారి మీదకి రాబోతున్న తీర్పును గురించి వ్రాయబడింది. రెండవ అధ్యాయంలో రాసిన మాట ఏంటంటే నాశనాన్ని మరియు వారికి దేవుడు చేసిన వాగ్దానాన్ని గురించి రెండో అధ్యాయంలో రాయబడింది. మూడో అధ్యాయంలో అన్ని జనులపైనటువంటి దేవుని యొక్క తీర్పు, యూదుల సమకూర్పును గురించి మూడో అధ్యాయం రాయబడింది. ప్రాముఖ్యంగా దీంట్లో మనకు వినబడేటువంటి ఒక పదం ఏంటి అంటే యెహోవా దినాన్ని గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది. నేనైతే ఇప్పుడు అంత లోతుగా ఈ అధ్యయనం చేయట్లేదు, కానీ ఈ పుస్తకం గురించి ఏమైతే తెలియచేయబడియో ఆ విషయాలు చెప్పి నేను చదివిన వాక్య భాగాన్ని ధ్యానం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. ముఖ్యమైన వచనాలు ఏంటి అని అంటే 15వ వచనం ఒకసారి చదవండి. ఇది మీ దేవుడైన యెహోవా మందిరములో మీరందరూ సమకూడండి అని చెప్తూ అక్కడ రాయబడుతున్న మాట. 15వ వచనం చదువుదాం. 1:15 మొదటి ఆహా యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చెను. ఈ మాట రాస్తూ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు వారిని చాలా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ మరొక ముఖ్యమైన వచనాన్ని 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్న మాట, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించి మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అనే మాట మాట్లాడుతూ ఆయన యొద్దకు వస్తే ఆయన చేసే మేలును కూడా 2వ అధ్యాయం 28వ వచనంలో చక్కగా వ్రాయబడిన మాట, నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. దేవుని సన్నిధిలో వచ్చినటువంటి ఉగ్రతను బట్టి దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఆయన ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాలని ముఖ్య వచనాలుగా ఈ 3 వచనాలు ఈ గ్రంథంలో కనబడతాయి. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము అని అంటే ఇది దేవుని ఆహ్వానమే. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. వీళ్ళకు ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. తిరిగి నా యొద్దకు రండి. ఏ పరిస్థితుల్లో వారిని తిరిగి రమ్మంటున్నారంటే, యోవేలు యోధా వారి మధ్యన ప్రవచించాడు. ఆ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నేషనల్ క్రైసిస్ వచ్చింది. చాలా భయంకరమైనటువంటి విపత్తు ఆ రోజుల్లో కలిగినప్పుడు, వారి పంట నాశనం అయిపోతున్నప్పుడు ఒక పురుగు తర్వాత ఒక పురుగు, ఒక పురుగు తర్వాత ఒక పురుగు, అంటే శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెనుక కష్టం, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి భయంకరమైనటువంటి ఆ క్రైసిస్లో, ఆ విపత్తులో వారికి ప్రభు చెప్తున్న మాట, జనాలందరినీ సమకూర్చండి, మందిరానికి రండి. సేవకులు కూడా చెప్తున్నారు, పరిచారకులు కూడా చెప్తున్నారు, మీరందరూ జనసమూహాన్ని సమకూర్చుకుని దేవుని దగ్గరికి రండి. ఈ పిలుపు చాలా వ్యక్తిగతంగా ఉంది, సమాజానికి కూడా ఇవ్వబడుతున్న పిలుపుగా మనం చూస్తున్నాం. అందరినీ పిలిచి అంటాడు, మీరు ఇప్పుడైనాను ఈవెన్ నౌ, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఒకవేళ మీరు బలహీనతలను బట్టో లేకపోతే ఏ పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు ఉపవాసం లేకుండానే మందిరానికి వచ్చారేమో, దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీ పరిస్థితులు మారడానికి, మీ స్థితిగతులను మార్చుకోవడానికి, మీ కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది కలగడానికి ఉపవాస దినాలను మీరు కూడా ప్రకటించుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడం అని అంటే నేను నమ్మే మాట ఏంటో తెలుసా? ప్రార్థన.
దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాలని తెచ్చుకోవడానికి వెళ్ళే మార్గం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాసం ఏంటో తెలుసా? నీకున్నటువంటి జటిలమైన సమస్యలు ఎవరు తీర్చలేనివి. ప్రభువు కూడా చెప్తాడు కదా, శిష్యులతో అంటారు, ప్రభువా ఆ మూర్చబోయినటువంటి ఆ వ్యక్తిని, ఆ మోగ దెయ్యాన్ని, ఆ చెవిటి దెయ్యాన్ని నీ నామం పేరట ప్రార్థన చేశాం, అయినా మేము వదిలించుకోలేకపోయాం. మీరు వచ్చారు, విలవిలలాడించి అది వదిలిపోయింది, కారణం ఏంటి అని ఆయన అడిగారు. ఆయన చెప్తున్న మాట, ఇట్టిది వదిలిపోవుట ప్రార్థన వలనే అని చెప్పి ఫుట్నోట్లో ఉంటుంది, ఉపవాస ప్రార్థన వలననే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమస్యలైతే ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో, ఏ పరిస్థితులైతే మిమ్మల్ని భయానకమైన పరిస్థితులకు నెట్టివేస్తున్నాయో, ఈ పరిస్థితుల నుంచి మీరు విడిపించబడాలి అనంటే దేవుని సేవకునిగా ప్రోత్సాహకరమైన మాట చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితులన్నిటిని బట్టి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని మాట, వాళ్ళ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఆహ్వానాన్ని పలుకుతున్నాడు, మీరు దేవుని దగ్గరికి తిరిగి రండి అని. దేవుని సంగమా, దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేసేవాడు కాదు. తిరిగి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కార్యాలు అనుభవించడానికి ఆయన ఆహ్వానానికి మన స్పందన ఏంటి? ఎలా రావాలి? ఆయన మనకు చెప్తున్న మాట, మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనపూర్వకంగా దేవుని దగ్గరికి రమ్మంటుంటే మనం స్పందిస్తున్నామా? మన స్పందన ఏంటి? దేవుని పిలుపుకు మనం ఎలా స్పందిస్తున్నాం? దేవుడు చెప్తున్న కొన్ని మాటలకు మనం ఎలాగూ వ్యవహార శైలి ఉంటుంది. ఈ మాటలన్నీ చెప్పుకుంటారులే, ఇలాగే వెళ్ళిపోతుందిలే అని ఒకవేళ ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారు, ఈ పాస్టర్ గారు ఎలా చెప్పారు అని ఇక్కడ కూర్చుంటున్నామేమో, లైవ్లో ఈ మాటలు వింటున్నారేమో. ఒకవేళ మీ గృహాల్లో కూర్చుని దేవుని వాక్యము ఆసక్తిగా వినాలనుకుంటున్నారే తప్ప దాని యందు విశ్వాసం ఉంచడం లేదేమో. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాటకు మన స్పందన కావాలి. ఆమెన్. నేటి దినాల్లో వాక్యాలు వింటున్నారు, కానీ నేను మాది పల్లెటూరులో పరిచయం కదండి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఒక మాట చెప్తాను. పొదిగే కోడి బూడిదలో డొల్లుద్ది, బూడిదలో డొల్లుద్ది. అది బూడిదలోంచి బయటకు వచ్చినాక ఏం చేస్తుందంటే మళ్ళీ విదిలించుకుంటుంది ఇట్లా, అప్పుడు బూడిదంతా పోతుంది. దేవుని సంఘాలు ఎలా ఉన్నాయంటే మందిరాల్లో మాత్రమే ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పెంచుకుంటున్నారు, గుమ్మం బయటికి వెళ్ళిన తర్వాత ఇలా అంటున్నారు అంతే. మళ్ళీ లోకం. దేవుని వాక్యానికి స్పందన కరువైపోతున్న పరిస్థితులు. కానీ దేవుని మహాకృపను బట్టి మన సంఘములో అయితే వాక్యము ద్వారానే మాత్రమే కట్టబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వచ్ఛమైన వాక్యానికి తప్ప వేరొక మార్గాలకు చోటు లేకుండా బాగు చేసేది వాక్యే, సరి చేసేది వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చేదని వాక్యానికి ప్రథమ పీఠం వేస్తున్నటువంటి సంఘములో మీరు కట్టబడుతున్నారు. అందుని బట్టి మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ ఆహ్వానానికి మన స్పందన ఎలా ఉండాలి? ఎలాగ స్పందించాలి? ఉపవాసం ఉందామా? దేవుని దగ్గర కన్నీరు విడుద్దామా? మనఃపూర్వకంగా వద్దామా? ప్రభు చెప్తున్నాడు, మనఃపూర్వకంగా రండి. దేవుని దగ్గరికి ఏదో అటు ఇటుగా వద్దని చెప్తున్నాడు. ఈ పిలుపులో ప్రత్యేకం ఏంటంటే మీరు పూర్తిగా మనఃపూర్వకంగా రావాలి, ఫుల్ హార్టెడ్తో రావాలి, హాఫ్ హార్ట్తో కాదు, సగం ఇటు సగం అటు అని కాదు. ప్రభు చెప్తున్న మాట, మీరు మనఃపూర్వకంగా రావాలి, దేవుని దగ్గరికి తిరిగి రావాలి. ఈవెన్ నౌ అనే మాట మీ మీదకి చాలా ఉపద్రవాలు వచ్చేస్తున్నాయి, చాలా నష్టాలు కలుగుతున్నాయి, కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, ఎవరిని అడిగినా ఏం చెప్తున్నా చాలా భయానకమైనటువంటి పరిస్థితులు. అయ్యా నా భర్త నాకు గాడి తప్పిన పరిస్థితి, నా భార్య మాట వినని పరిస్థితి. భార్య గురించి చెప్పాలంటే ఇప్పుడు వార్తలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ మాటలు చెప్పుకోవడానికి కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తున్నాయి. కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు తల్లిదండ్రుల మాట వినటం లేని పరిస్థితులు. యవ్వన కాలంలో ఉన్న బిడ్డల కొరకు నేను లైవ్ చూస్తున్న కొన్ని సందర్భాల్లో మన వస్తున్న కామెంట్స్ చూస్తుంటే మా యవ్వన బిడ్డలు, అయ్యా నా బిడ్డ కొరకు ప్రార్థించేయండి, మా యవ్వన బిడ్డలు దారి తప్పిపోతున్నారనే కామెంట్లు చాలా పెడుతున్నారు. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం అని చాలా భయంకర. ఎవరిని ఏ మాట విప్పి మాట్లాడినా పైకి మాత్రం మనం డాబుగా కనపడినా లోపల అంతరంగంలో ఏదో ఒక భయంకరమైనటువంటి బాధను పట్టుకుని ఇక్కడికి వచ్చిన వారు చాలామంది ఉండొచ్చు.
ఒకవేళ దేవుడు మీకు సకల సమృద్ధినిస్తే దేవుని అందుని బట్టి దేవుని స్తుతించండి, ఆరాధించండి, ఇంకా గణపరచండి. ఒకవేళ మీ పరిస్థితులు బాగుగా లేవేమో, దేవుని సేవకునిగా చెప్తున్నాను, నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనందరికీ ఆయన ఉపకారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకున్న పేరే ప్రార్థన ఆలకించేవాడు. అయితే నువ్వు మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన కార్యాలు చేస్తాడు. ఆమెన్. ఇక్కడ ఒక మాట ఏముందంటే తిరిగి రమ్మని. అంటే అంతకుముందు దేవునితోనే ఉన్నాం, ఇప్పుడు తప్పిపోయేవేమో. కొన్ని మంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం రక్షణ పొందుకున్న దినాల్లో చాలా ఉత్సాహంగా ఉంటాం, ఆత్మీయంగా ఉంటాం, అన్ని విషయాల్లో బలంగా ఉంటాం. రాను రాను సిన్సియారిటీ పెరిగే కొద్దికి ఏమవుద్దంటే సీనియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే, దేవునికి దూరమైన ఆ సందర్భాలు ఏమైనా కలిగి ఉంటే మరలా దేవుని దగ్గరికి తిరిగి రమ్మని ప్రభు ఆహ్వానం పలుకుతున్నాడు. ఎలాగా మనం స్పందిద్దాం? తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చిన సందర్భం లూకాసు వార్తలో ఆ 15వ అధ్యాయంలో ఉన్న సందర్భం మనందరికీ తెలిసిందే. తండ్రి దగ్గర ఆస్తిని కావాలని ఆ భాగాన్ని పంచుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. యూదులకు ఉన్నటువంటి ఒక మంచి నియమం, తండ్రి బ్రతికుండగానే ఆస్తిని పంపకాలు చేయరు. కానీ ఆ చిన్న కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేసే, నాకు పనిచేసే అన్నాడంటే తండ్రి చనిపోయినా పర్లేదండి, నువ్వు చచ్చిపోయినా పర్లేదు, చావపోయినా పర్లేదు, నీ ఆస్తిలో భాగం మాత్రం నాకు కావాలి. ఒకవేళ చాలా మొండిగా వ్యవహరించాడేమో, అందుకని తండ్రి ఆ ఆస్తిని పంచిపెట్టేసాడేమో. ఇలాంటి పరిస్థితులు, మొండితనంగా వ్యవహరించే పరిస్థితులు నేటి దినాల్లో కుటుంబాల్లో యవనస్తులు వారి పెంకి మనస్సును బట్టి, వారి మూర్ఖపు మనస్సును బట్టి తల్లిదండ్రులతో ఇలాగ మాట్లాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా పట్టుకుని ఇక్కడికి వస్తే మీ యవ్వన బిడ్డలు మీకు మాట వినేటట్టుగా దేవుని వైపు తిరుగునుగాక, దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యము జరిగించునుగాక. దానికి మీరు చేయవలసిన పని ఏంటంటే, మన బిడ్డల కొరకు మనం మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. దేవుడు అలాంటి బలమైన కార్యాలు మన కుటుంబాల్లో జరిగించునుగాక. ఆ కుమారుడు అటు తిరిగాడు, దుర్వ్యాపారం చేశాడు, ఉన్నంతసేపు జలసాలు చేశాడు. అక్కడ కరువు వచ్చిందట, తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఆకలేస్తున్న సందర్భంలో ఎవరో ఒకరి దగ్గర పనిచేద్దామని వెళ్ళాడేమో, ఒక పందులు యజమాని దగ్గరికి వెళ్ళి అక్కడ చేరాడు. అక్కడ చేరితే ఆ యజమాని ఏం చేశాడంటే, పందులను మేపుకురమ్మంటే ఆకలి బాధతో ఆ పందులు తినే పొట్టును తింటున్నాడు. దాన్ని కూడా అడ్డగించాడు యజమాని. రే, నువ్వు పందులకు తినేదాన్ని తింటున్నావు, ఇంకా దానికేం పెడతావు, నువ్వు పనికిరావు అన్నాడేమో. ఒకవేళ నానా రకాలుగా దూషించాడేమో. ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుని అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. బుద్ధి వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ ఎరిగిన తర్వాత బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తండ్రి వద్దకు వెళ్ళటానికి ఇష్టపడి అక్కడ ఒక మాట చెప్తాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళతాను. వెళ్ళి తండ్రితో ఒక మాట చెప్తాను, అయ్యా, నేను నీకును పరలోకంలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అని చెప్పుకుంటాను అని అన్నాడు. అంటే ఎంత పశ్చాత్తాపడ్డాడో తనలో తాను, తన పాపాన్ని తను ఒప్పుకుంటూ తన తండ్రితో ఏం చెప్పుకోవాలో తెలుసుకుని తండ్రి దగ్గరకు తిరిగి వస్తున్నాడు. ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త నేను ఒక పుస్తకంలో చదివిని ఇలా రాశాడు, ఎప్పుడైతే చిన్న కుమారుడు ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడో తండ్రి మంచాన పడిపోయాడట. ఆయన రాస్తూ చెప్తాడు, ఆయన ప్యారలైజ్ అయిపోయాడని. తండ్రి ఆ కుమారుడు దూరంగా వెళ్ళిపోయిన దానికి ఆయన మంచం మీద జీవోత్సవంలో ప్యారలైజ్ అయి పడిపోతే అక్కడ ఎప్పుడు వస్తాడా కొడుకు అని ఎదురు చూస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యానించాడు. దూరాన ఎక్కడో కొడుకు వస్తుంటే ఆ కొడుకు వస్తున్న విషయాన్ని గమనించి ఎక్కడో పైన ఉన్నటువంటి తండ్రి మంచం మీద జీవోత్సవంలో పడి ఉంటే ఆ కుమారుడు వస్తున్నాడని తెలిసి తను జీవాన్ని తెచ్చుకొని, ఎంత ఓపిక తెచ్చుకుని గబగబా పరిగెట్టుకుని వెళ్ళి తన కుమారుడి మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు తండ్రికి కోపం రాలేదా? వీడు నా మాట వినకుండా నా ఆస్తిని పట్టుకెళ్ళిపోయేటప్పుడు ఎన్ని మాటలు అన్నాడు, నువ్వు చచ్చినా పర్లేదు నాకు ఆస్తి కావాలన్నాడు కదా, నువ్వు అవసరం లేదు నాకు ఆస్తి కావాలన్నాడు కదా, ఎన్ని దుర్భాషలాడి నా దగ్గర ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలాంటి వాడిని నా ఇంటికి వస్తే నేను రానిస్తానా? వీడెవడో నాకు తెలియదని వెళ్ళిపోయాడు కదా, నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు కదా, ఎందుకు ఇలాంటి వాడిని చేరదీయాలి అని అనుకోలేదా తండ్రి? మనకు కొన్ని భేషజాలు ఉంటాయి, కొన్ని పట్టుదలలు ఉంటాయి, కానీ మనల్ని సృష్టించిన పరమ తండ్రికి, ఈ భూమి మీద ఉన్న తండ్రి కంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి.
అయితే ఈ తండ్రి పరుగు పరుగున వచ్చి ఆయన మెడ మీద ఎందుకు ముద్దు పెట్టుకుని ఎందుకు ఆహ్వానించాడు? మరలా ఇంకొక అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చెప్తాను. తండ్రిని కాదని బ్రతుకుండగానే తండ్రి ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయి పాడు చేసేసుకుని మరలా ఎవరైనా తండ్రి దగ్గరికి తిరిగి వస్తే ఆ కుమారుని చూసిన వారు అందరూ అంటారంట, ఆ యూదులు అందరూ అనుకునేవాళ్ళట, వీడు ఇలాంటి పని చేసి మళ్ళీ వస్తున్నాడు, వీడిని కనుక మన పిల్లలు చూస్తే వీడిని బట్టే పాడైపోతారు కనుక వీడు భూమి మీద ఉండడానికి అర్హుడు కాదని చెప్పి వాళ్ళకి రాసుకున్న మాటలు ఏంటంటే, వాళ్ళకున్న నియమం ఏంటంటే, ఇలాంటి వాడు ఎవడైనా తండ్రిని కాదని ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి మరలా తండ్రి దగ్గరికి వస్తున్నట్టుగా లేకపోతే మన ఊరు వస్తున్నట్టుగా కనబడితే వాడు ఎక్కడ కనబడ్డాడో అక్కడ రాళ్లతో కొట్టి చంపేయండి, వీడు తండ్రిని వ్యతిరేకించాడు, వీడి వల్ల మన పిల్లలు కూడా పాడైపోతారు అని చెప్పి రాళ్లతో కొట్టి చంపేయమని వారికి ఉన్న నియమం. తండ్రి దానికి భయపడిపోయాడు. ఎవరు నా కొడుకు చూస్తారో, ఎవరు నా కొడుకుని చూసి రాళ్లతో రువ్వుతారో, నా కొడుకుని చంపేస్తారో, ఆ రాళ్లతో కొట్టి చంపేస్తారేమో, నా కొడుకుని నేను పోగొట్టుకోలేనని చెప్పి గబగబా అతను వస్తున్న స్పర్శను ఎరిగిన వాడై, అతను వస్తున్న సంగతిని ఎరిగిన వాడై మిద్దె మీద నుండి దిగి గబగబా వచ్చి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పనివారితో చెప్తున్నాడు, అయ్యా ప్రశస్త వస్త్రాన్ని తీసుకురండి, ముద్ర ఉంగరాన్ని తీసుకురండి, కాళ్ళకు జోళ్ళు తీసుకురండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఆయన్ని ఒక మంచి హోటల్ని తీసుకుని రండి, వధించండి, ఊరందరినీ పిలవండి, గొప్ప విందును చేయమన్నాడు. ఎందుకు విందు చేయమన్నాడు? ఈయన వెళ్ళి ముద్దు పెట్టుకునే లోపు ఎవరో చూడలేదు. కానీ తర్వాత చూస్తే ఒకవేళ కుమారుని చేర్చుకున్నానన్న సంగతి మిగిలిన వారికి తెలియక మళ్ళీ ఎప్పుడైనా స్ట్రీట్లోకి వెళ్ళినప్పుడు, ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అందరూ రాళ్లతో రువ్వి చంపేస్తారేమో, అలా జరగకూడదని చెప్పి గొప్ప విందు చేసి వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నాడు. నా కుమారుని నేను స్వీకరించాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, నా కుమారుడి మీద మీరు రాళ్ళు వేయొద్దు, నా కుమారుని మీరు నిందించొద్దు, నా కుమారుని మీరు దూషించొద్దు, నేను చేర్చుకున్నాను కాబట్టి నా ప్రియబిడ్డను మీరు కూడా చేర్చుకోండి వాళ్ళందరికీ చెప్పడానికి గొప్ప విందును చేశాడు. ఒక తండ్రికే ఇంత ప్రేమ ఉంటే మనందరినీ కలగజేసి మన కొరకు ప్రాణం పెట్టిన మన పరమ తండ్రి మన మీద ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. ఒకవేళ ఎన్నోసార్లు దేవునికి దూరంగా తప్పిపోయామో, దేవునికి దూరం అయిపోయామో, పరమ తండ్రికి ఈ భూలోకంలో ఉన్న తండ్రి కంటే మిన్నైన ప్రేమ ఉంది. ఆయన నిన్ను అవమానపరచడు, దగ్గరికి తీర్చుకుంటాడు. మనం పాడతాం కదా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. ఎంత మంచి దేవుడు మనం ఆరాధించే దేవుడు, ఎంత మంచి దేవుడు. కానీ ఆ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఏం చేశాడో తెలుసా? నాన్నా, నేను నీకు మాత్రమే విరోధంగా పాపం చేయలేదు, పరమ తండ్రికి విరోధంగా పాపం చేశాను. తల్లిదండ్రులను సన్మానించాలనే మాటను పక్కన పెట్టి నిన్ను దుర్భాషలాడి నానా రకాలుగా నిన్ను దూషించి నేను ఆజ్ఞను అతిక్రమించి పరమ తండ్రికి నేను విరోధముగా పాపాన్ని చేశాను. అంత ఘోరంగా ప్రవర్తించిన తండ్రి అతను విడిచిపెట్టలేదు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మన పాపములను మన్నించి ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోకుండా హత్తుకునే దేవుడు, మంచి దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అయితే ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఉన్న పశ్చాత్తాపం ఏంటో తెలుసా? నా తండ్రి దగ్గర అనేకమైంది పని చేస్తున్నారు. అంటే తండ్రి గొప్పతనాన్ని గుర్తించాడు. అంటాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్తాను, నేను చేసిన తప్పుకి ఒప్పుకుంటాను, విడిచిపెట్టేసి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. అయ్యా, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను అయోగ్యుని కాదు, నీ పనివారిలో నన్ను ఒక్కడిగా చేర్చుకో. ఎంత పశ్చాత్తాపడుతూ తండ్రి దగ్గరికి దిగి వచ్చాడో. ఆ తండ్రి ఆ వచ్చినటువంటి కుమారుని హత్తుకున్నాడు. ఈ మాటలు వింటూ భయంకరమైన విపత్తులో ఇక్కడున్న పరిస్థితుల్లో ప్రభు వారికి చెప్తున్నాడు, మీరు తిరిగి నా దగ్గరికి రండి, మనఃపూర్వకంగా రండి. దేవుని దగ్గరికి వస్తే ఆయన సన్నిధిలో నిలబడితే మనం మాట్లాడుకునే కొన్ని మాటలు ఆయన దగ్గర ఎందుకు నిలబడలేం? దేవుని ముందు మనం ఎందుకు నిలబడలేం? తల ఎత్తుకుని ఎందుకు ఉండలేమంటే మన దోషములు పాపములను బట్టి మనం దేవుని సన్నిధిలో అలా తల ఎత్తుకు నిలబడలేం. దానికి ఒకటే మార్గం,
ప్రభువా నన్ను మన్నించు అని హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉపవాస దినాలు మనం ఎప్పుడు చెప్తారు, చాలామంది సేవకులు చెప్తున్న మాట, మనల్ని మనం దిద్దుకోవడానికి, దేవునికి స్తోత్రం కలుగును గాక, పడిపోయిన మన ప్రాకారాలు కట్టుకోవడానికి, దిగజారిపోయిన మన ఆత్మీయ స్థితిని ఉన్నతంగా స్థితిలోకి మార్చుకోవడానికి, దేవునికి సమీపంగా బ్రతకడానికి, దేవునికి మరి దగ్గర కావడానికి. ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన ముందు నిలబడినప్పుడు నేను తల ఎత్తుకునేవాడిగా ఉండాలి, ముసుగు కలిగిన వాడిగా ఉండకూడదు. ముసుగు లేని ముఖంతో ఆయన ముందు నేను నిలబడాలి అనే ఆలోచన కలిగి మనల్ని మనం సరిచేసుకోవడానికి, మన ఆత్మీయ స్థితిని దిద్దుకోవడానికి, ఎప్పటికప్పుడు దేవుని దగ్గరికి ఖచ్చితంగా రావడానికి ఉపవాస ప్రార్థన ఎంతైనా అవసరం. ఆమెన్. దేవుడు మనకు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తాడు దేవుడు? ఇక్కడ ఒక మంచి వాగ్దానాలు ఉన్నాయి, ఇక్కడి నుంచే చెప్తాను, ఇదే పుస్తకం నుంచే చెప్తాను. వారిని మనఃపూర్వకంగా తిరిగి రమ్మన్నాడు. వస్తే ఏం చేస్తానన్నాడు దేవుడు? వాళ్ళ మీద చూడండి 18వ వచనం చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు యెహోవా తన జనుల ఎడల జాలి చేసుకొని, 13వ వచనం కూడా ఉన్నది చూడండి, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చే మీరు మీ బట్టలు కాదు చించుకోవాల్సింది, విరిగి నలిగిన హృదయంతో రండి. ఆయన కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు, ఆయన అత్యంత కృప కలిగిన వాడు. ఇదే మాట నినివే పట్టణస్థులకు కూడా వర్తించింది. నినివే పట్టణస్థులు వాళ్ళకు ప్రకటన చేయబడింది, మీరు చేసే పాపాన్ని బట్టి ఘోరమైన ఒక ఉపద్రవం మీ మీదకి రాబోతుందని. అంటే ఆ మాట విని వారు దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ప్రవక్త అంటాడు, నాకు తెలుసు నాయన, నువ్వు కృప కలిగిన దేవుడు అని, నువ్వు వాళ్ళని క్షమించేస్తావని నాకు తెలుసు, అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. యోనాకున్న కోపం ఏంటి అని అంటే, ఆ నినివే పట్టణస్థులు పలుమార్లు ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టారు, వారి యవ్వన బిడ్డలను బలాత్కారం చేశారు, వారి నాశనాన్ని కోరుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకనే నువ్వు ఇంత కృప కలిగిన వాడు అయి ఉండి నేను ప్రవచించినా, నేను చెప్పినా వాళ్ళు ఎలా మారిపోతారో, నువ్వు కృప చూపించేస్తావేమోనని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదన్నట్టుగా ప్రవర్తించి వాళ్ళకి ఏం సంభవిస్తుందో అని ఊరు వెలుపట చూస్తున్నాడు. వెళ్ళడానికి ఇష్టపడలేదు. నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రకటన చేయడానికి ఆయన 3 దినాల ప్రయాణంలో 3 దినాల ప్రయాణం చేసి చెప్పలా, ఒక్క దినమే ప్రయాణం చేశారు. నువ్వు కృప కలిగిన దేవుడు అని తెలుసు. అసలు మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? అయ్యా యోనా, నినివే పట్టణస్థుల యొక్క దుర్గతి, వాళ్ళ స్థితిని చూస్తుంటే, వాళ్ళ పాపపు స్థితిని చూస్తుంటే, వాళ్ళ మీద గొప్ప ఉపద్రవం రాబోతుంది, వాళ్ళని నాశనం చేయబోతున్నారని ప్రకటన చేసుకురా అని చెప్పాడు. ఆఖరి అధ్యాయానికి వచ్చేటప్పటికి వాళ్ళని అంటాడు, వారు కుడి ఎడమలు ఎరుగని జనం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని దగ్గరకు మనం ఇలాగ మనఃపూర్వకంగా తిరిగి వస్తే దేవుడు తాను చేయనుద్దేశించిన కీడు మన మీద నుండి చేయకుండా మానుకుంటాడట. స్తోత్రం కలుగునుగాక. అయితే నువ్వు ఎలా రావాలి అని అంటే, మీరు పైమాటగా కాదు కానీ మీ హృదయాలను చింపుకొని దేవుని దగ్గరకు రావాలి. అప్పుడు ఆయన జాలి చేసుకుంటాడు. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు మీ జీవితాల్లో ఏ భయంకరమైన పరిస్థితులు పట్టుకుని వచ్చారో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితిని పట్టుకుని మీరు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు మీరు వచ్చినటువంటి స్థితిని చూసేవాడు. మీరు మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి తిరిగి వస్తే మీ మనవులు మానక ఆలకించి దేవుడు జవాబు దయచేయునుగాక. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల కలుగునుగాక. అది ఆర్థికపరమైనది కావచ్చు, అనారోగ్యపరమైనది కావచ్చు, కుటుంబంలో బిడ్డల గురించో కావచ్చు. ఏ పరిస్థితిని పట్టుకుని మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే నా దేవుడు మీ పక్షంగా చేయనుద్దేశించిన ఏ కీడైనా మానుకుని మీకు మేలు చేయునుగాక, మీ హృదయ వాంఛలు తీర్చునుగాక, మీ కోరికల ఉద్దేశాలన్నీ సఫలపరచబడునుగాక. సంఘముగా మనం చేస్తున్న ప్రార్థన సంఘానికి కూడా మేలుకరుగా ఉండునుగాక. మనం చేసే మనవి మనం చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థాయికి దేవుడు తీసుకొని వచ్చునుగాక. ఆమెన్. మనం దేవుని దగ్గరికి ఎలా రావాలి? మన హృదయాలు చింపుకుని రావాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మీరు దేవుని దగ్గరికి ఎలా రావాలో ఇప్పుడు వరకు చెప్పాను, ఎలా రమ్మని దేవుడు మనల్ని పిలిచాడో చెప్పాను. వస్తే ఏం చేస్తాడు?
ఆయన జాలి చేసుకునే దేవుడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే భయపడిపోతున్నారట. 21వ వచనం చూడండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోధావారు ఒక పక్కేమో విపత్తు, మరో పక్కేమో ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే నలిగిపోతున్నారు. క్రైసిస్ వచ్చింది ఒకటి, తర్వాత యుద్ధం కూడా జరుగుతుంది. వాళ్ళ మీదకి ఆ ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తున్నారు. చాలా భయంకరంగా దేశం భయపడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఈ మాటలు బట్టి మీకు కూడా చెప్తున్నాను. ఏ భయాన్ని పట్టుకుని నేను వచ్చేటప్పుడు ఒక సోదరి ప్రార్థన చేస్తుంది. నేను విన్నాను, చాలాసేపు విన్నాను. పరిశుద్ధాత్ముడా నువ్వు నన్ను బలపరిచావు. నిజంగానే ఆమె 8 సార్లు భయపడిపోతున్నారు. ఆ ప్రార్థన నేను వచ్చేటప్పుడు కూర్చున్నాను. అంతకుముందు నుంచి ఎన్నిసార్లు అంతా నాకు తెలియదు, కానీ 8 సార్లు మాట్లాడింది. భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారో? ఫియర్ నాట్. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని భయపెట్టడానికి మీరు అలాగే ఉండిపోవాలని కోరుకోవట్లేదు. మీ సమస్యల్లో మీరు ఎంత భయంకరంగా ఆందోళన ఉన్నప్పటికీ నా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు మీరు చేస్తున్న ఉపవాసాలను బట్టి ధైర్యము తెచ్చునుగాక. నీవు చేసే భక్తి నీకు ధైర్యం తెచ్చిపెడుతుందని వాక్యం చదువుతాం కదా. ఈరోజు నా మాట ఏంటో తెలుసా? నీ ఉపవాసాలు నీకు ధైర్యము తెచ్చునుగాక. నీ పరిస్థితి నుంచి నీకు ధైర్యాన్ని తెచ్చునుగాక. నా మాట అదే. మీరు మనపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే భయాందోళనతో వచ్చిన నీకు నా దేవుడు ధైర్యమునిచ్చి పంపునుగాక. నీ సమస్య నుంచి విడుదల కలిగించునుగాక. ఏ పరిస్థితిని పట్టుకుని వచ్చినా నా దేవుడు నిన్ను ధైర్యపరచునుగాక. ఎలా? భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితిలో కొంతమంది అయితే బిడ్డల కొరకు భయాందోళనతో ఉన్నారేమో, భవిష్యత్తుల కొరకు భయం పడుతున్నారేమో. పెళ్ళిళ్ళు చేసుకోమని అడుగుతుంటే భవిష్యత్తు బాగోలేదని కొంతమంది పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఇంకొకరిని అడిగితే మా సంఘ బిడ్డని ఎందుకయ్యా అయ్యగారు పెళ్లి చేసుకున్న కాడి నుంచి భార్యలు చంపేస్తున్నారుగా అంటున్నాడు. ఒకడు. పెళ్ళంటే భయపడిపోతున్నారు. ఒకప్పుడు భర్తలు భార్యలను చంపేవాళ్ళేం, ఇప్పుడు భార్యలు భర్తల్ని సెల్ఫీలు తీసుకుని తోసేస్తున్నారంట. ఇవే కదా వార్తలు. పెళ్ళిళ్ళంటే భయపడిపోతున్నారు, భవిష్యత్తు అంటే భయపడిపోతున్నారు, ఉన్న సమస్యలను బట్టి భయపడిపోతున్నారు. అప్పు ఇచ్చినవాడు భయపడుతున్నాడు, అప్పు తీసుకున్నవాడు భయపడుతున్నాడు, అనారోగ్య సమస్యను బట్టి భయపడుతున్నారు. చాలా భయంకరం. 15 రోజుల క్రితం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన సందర్భం. 28 సంవత్సరాల మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు, ఎక్కడో బయట ఇంజెక్షన్ చేయించుకున్నాడు. కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందనో ఏం, మరి ఆ ఇంజెక్షన్ చేయడం సరిగా చేశారో లేదో తెలియదు, కానీ ఆ ఇంజెక్షన్ చేసిన మరుసటి రోజున ఆ ప్రాంతంలో ఒక నీటి బుడగలాగా వచ్చిందట. చట్టం మీద చేస్తే నీటి బుడగలాగా వచ్చింది. రెండో రోజు ఆడికి భయపడిపోయి ఆటో తోలుకుంటాడు. కూర్చోవాలి కదా, ఆటోలో కూర్చోలేకపోతానని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు 9 రోజుల వరకు అవి చేశారు, ఈ చేశారు. 9 రోజులకే అది కొద్దిగా పెద్దదయ్యి పగిలిపోయి ఆ ప్రాంతం అంతా నల్లగా అయిపోయింది. నల్లగా అయిపోతే వాళ్ళు ఆపరేషన్ చేయాలంటున్నారు. వాడి దగ్గర నుంచి చాలా దుర్గంధం వస్తుంది. 25 సంవత్సరాల వయసే, 25 సంవత్సరాలే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులన్నీ మా చెల్లెళ్ళు అందరూ చెప్తున్నప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి అక్కడున్న కొంతమందితో మాట్లాడి ఆపరేషన్ చేయడానికి సిద్ధపరిచి ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు. ఆ చిన్నదానికి ఇంజెక్షన్ సెప్టిక్ అయ్యి ఆ గాయాన్నంతా తొలగించేస్తే దానికే మేము అంత భయంకరమైన పరిస్థితి అనుకోలేదు. 12 గంటలకు తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు, ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాడు. వెంటనే ఐసీయూలోకి మార్చి 3 గంటల వరకు చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను. కొద్దిగా కుదిరిపడ్డాడు, పల్స్ అన్నీ బాగానే వచ్చినాయని చెప్పి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మరలా రాత్రి 7 గంటలు నాకు ఫోన్ చేశారు. అన్నయ్య వల్ల కాదు అంటున్నారు, విజయవాడ తీసుకెళ్ళిపోమంటున్నారు అని. అంటే సరే నేను వస్తున్నానని చెప్పి మా చెల్లెళ్ళతో చెప్పి నేను బయలుదేరుతున్నాను. వెంటనే మా బామ్మర్ది ఫోన్ చేసి నాతో చెప్తున్నాడు, 8 ఆ టైంకి, బావా మీ తమ్ముడు చనిపోయాడు. చిన్నదానికే ఎందుకు దీనికే చనిపోయాడంటే వాళ్ళని నేను కొద్దిగా డాక్టర్లను అడిగాను, అయ్యా ఎందుకు మా తమ్ముడు చనిపోయాడంటే ఆయన చెప్పిన నాకు వివరణ ఏంటో తెలుసా? మత్తు వదిలేటప్పుడు ఆ శ్వాస తీసుకోవడానికి వీడు ఇబ్బంది పడ్డాడట. మత్తు వదిలే లోపే వీడు శ్వాస తీసుకోలేక వాడు గుండె ఆగిపోయిందని చెప్పాడు. అరే ఆపరేషన్ చేసి వాడు వయసు ఏమైనా చిన్నదే, పెద్ద వయసు అనుకోవచ్చు,
28 సంవత్సరాల వయసులో వాడు ఆక్సిజన్ తీసుకోలేక, వాడు బ్రీతింగ్ తీసుకోలేక, ఆ మత్తు వదిలే టైంలో వాడు అలా సరిగిపోయిందని చెప్తుంటే ఎంత భయంకరం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత భయం వేస్తుంది. ఏ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అనారోగ్య పరిస్థితులను బట్టి భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారా? దేవుని సేవకునిగా చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తే గనక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నా దేవుడు నిన్ను ధైర్యపరచును గాక. పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు నిన్ను ధైర్యపరచును గాక. ఏ పరిస్థితిని పట్టుకుని వచ్చినా ప్రభు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, నేనున్నాను. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనేక సార్లు మనం ధ్యానించిన ఇలాంటి పరిస్థితే ఒక రాజుకు కలిగింది. చాలాసార్లు మీరు ఉంటారు, దైవజనులు మన ఆత్మీయ తండ్రి చాలాసార్లు చెప్పిన మాటలు. యెహోషాపాత్, ఆయన మీదకి 3 శత్రు సైన్యాలు ఒకేసారి వచ్చినాయి. అంటే శ్రమ వెంబడి శ్రమ, ఒకదాని తర్వాత ఒకటి, కఠినమైనటువంటి పరిస్థితులు. ఆరోగ్య సమస్యలు ఏంటంటే మరల వెంటనే ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబాల్లో కలిగేటువంటి కలహాలు, ఇతరులతో కలిగేటువంటి ఇబ్బందులు. ఇందాక కూడా చెప్పాను, ఒకదాని వెనకటి ఒకటి అవుతుందంటే మరలా ఇంకొకటి, ఒకటి తేరుకున్నవరా అనుకుంటే మరలా వెంట వెంటనే ఏంటి పరిస్థితులని భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే, యెహోషాపాతు ఆయన దేవుని దగ్గరకు రాకముందు ఆయన పరిస్థితిని ఒక్కసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం తీయండి, 3వ వచనం చదివితే అక్కడ ఒక మాట మనకి భయపడి. యెహోషాపాతు పరిస్థితి ఏంటండి? భయంతో ఉన్నాడు. ఎందుకు భయం? 3 మీదకి వచ్చారు ఒకేసారి. ప్రాణభయం, శత్రు భయం. ఆయనకు వచ్చినటువంటి భయంలో ధైర్యం కోల్పోయాడు. అయ్యో నేను ఒక్కడినే, నా మీదకు 3 వస్తున్నారు. ఆయన శత్రువులు ఆయన మీదకు వస్తున్నప్పుడు ఆయన భయపడిపోతున్నాడు, ధైర్యం చెడిన వాడిగా ఉన్నాడు. దేవుని దగ్గరకు రాకమునుపు ఆయనకు ప్రాణభయం కలిగింది, ధైర్యం చెడిపోయిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ శత్రు సైన్యాన్ని చూసినప్పుడు అయ్యో నా సైన్యం మించి ఉందే, నాకంటే వాళ్ళు ఎక్కువగా ఉన్నారే అని భయపడ్డారేమో. ఈ మాటలు చెప్తూ మరలా చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితం నుంచే చెప్తున్నాను. నాకున్న సమస్య నాకంటే పెద్దదని, చావు తప్ప వేరొక మార్గం లేదని నేను చనిపోవాలనుకున్నాను. కానీ మన సమస్య ఎంత పెద్దదైనా అది దేవునికి చాలా చిన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను బలపరిచిన వాక్యం ఏంటో తెలుసా? దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాకున్న సమస్యను బట్టి ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రార్థన చేసుకుంటున్నాను. మందిరానికి వచ్చి, మన మందిరం ఇప్పుడు ఇలా ఉండేది, ఇలా ఉన్నప్పుడు పురుషుడు పక్క కూర్చుంటే దగ్గర ఇక్కడే కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమని? ప్రభువా నేను ఆత్మహత్య చేసుకుంటాను, కాలో చెయ్యో విరగకూడదు, పూర్తిగా చనిపోవాలి, అప్పుడే నాకు 1,50,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది. 1,50,00,000 ఇన్సూరెన్స్ వస్తే అది నా భార్యకి పిల్లలకి సరిపోద్ది, నా అప్పులు తీరిపోతాయి, సమస్య పరిష్కారం అయిపోద్ది, నేను చనిపోవాలి, నాకు అలా సహాయం చేయి అని అపవాది ఇచ్చిన ఆలోచనను కూడా ప్రార్థనలో పెట్టి ముందుకెళ్తున్నాను నేను చనిపోవాలని. దైవజనుడు మాట్లాడుతూ అంటారు, యవనుడా నీ పరిస్థితి ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి, చావు తప్ప వేరొక మార్గం లేదని ఆలోచన చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని సాతాను యొక్క ప్రేరణతో ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్న ఎవరొస్తుడా? నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు సైన్యానికి ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. వాళ్ళు అంటారు మోషేతో, మోషే ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు, ఇక చావు తప్ప వేరొక మార్గం లేదు కదా అన్నట్టుగా అడుగుతున్న పరిస్థితి నీకు కలిగి ఉంటే, నా దేవుడు సమర్థుడు, సమస్యలనే సముద్రాన్ని చీల్చి ఆరిన నేలను నిన్ను నడపగలిగిన యోగ్యుడు. నీ సమస్య ఆయన పాదాల దగ్గర పెట్టు, ఆయనకు అది చాలా చిన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్బా ఎంత మాట నాయనా అని వెంటనే ఆల్టర్ దగ్గరికి వచ్చేసి, అయ్యగారండి అలా ప్రార్థన చేసింది నేనేననుకున్నాను అనుకుంటారా? ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది అనుకోవచ్చు, పాస్టర్ గారులు అంటే అలాగే ఉంటుంది, ఎవడో ఒకడి మీద పడుతుందా రాయా, వాళ్ళు అలాగే మాట్లాడతారు. నేను అలా అనుకున్నా, దైవజనుడు కదా, 1000 మందిలో ఎవరో ఒకరు ఏదో ఇబ్బందులు ఉన్నారు, ఒక రాయి వేసారులే, ఆ రాయి నాకు తగిలిందని ఏడ్చుకుంటానే. అంతా అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత ఎవరో యవనస్తులు చావాలనుకుంటున్నారు, వారు ముందుకు రండి నేను ప్రార్థన చేస్తానంటే వెళ్ళట్లా. నేను ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి మా పిల్లలతో కాసేపు గడిపి చచ్చిపోవాలని హైవే రోడ్డుకి వచ్చేసాను. ఇక చనిపోవాలని ఏమో దేవుని కృప, అజ్జీవం కలిగిన వాక్కు నాలో పనిచేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాటలు చెప్తున్న
ఇప్పుడు నిలబడ్డ నేను ఆ వాక్యము ద్వారానే బలపడ్డాను, బతుకుతున్నాను. దేవుని సన్నిధులు అనేకులను దేవుని వైపు తిప్పడానికి ఒక సాధనంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆమెన్. నా అప్పుల బాధలో నేను భయపడిపోయి చావు తప్ప వేరొక మార్గం లేదని చనిపోవడానికి సిద్ధపడ్డాను. ఏ పరిస్థితిని పట్టుకుని వచ్చారో నా దేవుడు మిమ్మలను ధైర్యపరచునుగాక. మీరు చేస్తున్న ఉపవాసాన్ని బట్టి మీకు ధైర్యం అనుగ్రహించునుగాక. ఆమెన్. యెహోషాపాతు రాజు కూడా భయపడుతున్నాడు, శత్రు రాజ్యాలను చూసి భయపడుతున్నాడు. దేవుని దగ్గరికి రాకముందు ఆయన భయపడుతూ ఇలా ఉన్నాడు. ఆయన ధైర్యం పొందుకోవడానికి చేసిన పని మనం కూడా చేస్తే, ఆయన ధైర్యం తెచ్చుకోవడానికి చేసిన పని మనం కూడా చేస్తే ఏం చేశాడు? అదే వచనంలో ఉంది. ఆయన ఏం చేశాడు చదవండి. ఇప్పుడు 3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేసి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన సమస్యను పట్టుకుని దేవుని దగ్గర విచారణ చేయడానికి వచ్చాడు. అయ్యా నా పరిస్థితి ఇది అని ఆయన దగ్గర విచారణ చేశాడు. ఏం చేశాడు? విచారణ చేసే ముందు ఆయన ఏం చేశాడు? ఉపవాసాన్ని ఏర్పరచుకున్నాడు. చదువుదాం. మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినమును ఆచరించి దేవుని దగ్గరికి వచ్చాడు. విచారణ చేయడానికి వచ్చి మనస్సు నిలుపుకున్నాడట. నేను ఎంచుకున్న వాక్యం, హృదయపూర్వకంగా దేవుని దగ్గరకు తిరిగి రండి. ఈయన మనస్సు నిలుపుకున్నాడు, హృదయాన్ని దేవునికి చెప్పుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఎవరి మీద ఆధారపడలేదు. ఇక ఆయన మనస్సంతా దేవుని మీదే పెట్టుకున్నాడు. మనస్సు నిలుపుకొని ఆయన దగ్గర ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్తున్న మాటలు అక్కడ ఒక్కొక్క వచ్చిన మనం చదువుకుంటూ వెళితే ఆ ప్రాణభయం కలిగినటువంటి ఆయన దేవుని దగ్గర ధైర్యం తెచ్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఉపవాసాన్ని ప్రకటించుకున్నాడు. జనులందరినీ సమకూర్చాడు. సగం మనసుతో రాలేదు ఆయన, మనసంతా ఆయన మీద నిలుపుకున్నాడట. మనస్సు నిలుపుకొని ఆయన దగ్గర విచారణ చేస్తూ అంటాడు, అందరికీ చెప్తున్నాడు, సమాజం అందరికీ చెప్తున్నాడు, అయ్యా మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుని యొద్దకు వచ్చి ఆయన మనస్సు నిలుపుకొని తన తోటి వారితో చెప్తున్నాడు, మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అందరూ దేవుని సహాయాన్ని వేడుకోండి. అందరూ దేవుని సహాయాన్ని వేడుకోండి. అందరూ దేవుని దగ్గరికి రండి అని చెప్పి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకు ఉపవాసాలు? ఎందుకు ఇంతమందిని పోగు చేయాలి? ఎందుకు ఇంతమందిని తీసుకుని రావాలి? వీళ్ళందరికీ చెప్పాలా? ఉపవాస ప్రార్థనలకు కూడా ఇలాంటి పాంప్లెట్లు వేయాలా? ఉపవాస ప్రార్థనలు కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలా అన్నవారు ఉన్నారు నా దగ్గర. అయ్యా నువ్వు యోవేలు గ్రంథం చదవలేదా? నీకు వాక్యం చాటింపేయమన్నారు కదండి, చాటింపేయమన్నారు కదండి. పూర్వకాలం ఏం చెప్పేవాళ్ళు? అందరికీ చాటింపేసి చెప్పేవాళ్ళు కదా విషయాలు. అలాగే చెప్పమన్నారు కదండి. ఉపవాసాలు అందరిని, దేశాన్ని అంతటిని సమకూర్చమన్నారు కదండి. ఏంటి ఇలా మాట్లాడతారు? ఉపవాసం చేయొద్దా? ఉపవాసం ఉండొద్దా? అసలు ఉపవాసం ఉండి ఎలా ఏడవమన్నాడు? మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదవలేదా? యవ్వనురాలు తన పెనిమిటిని పోగొట్టుకుంటే ఎంత భయంకరంగా ఏడుస్తుందో అలా నువ్వు ఏడమని చెప్పి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయమంటే ఉపవాస ప్రార్థన అంత తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నావు? ఉపవాస ప్రార్థన అంటే అంత ఎగతాళి ఎందుకు? సాతాను ప్రేరేపితమై కొంతమంది అలా మాట్లాడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చాలా బలమైంది. ప్రార్థన చేస్తేనే సాతాను పారిపోతే, నడుంగట్టుకుని మనస్సు నిలిపి దేవుని దగ్గర పశ్చాత్తాపం మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడా? అద్భుతమైన కార్యాలు మన పక్షంగా జరిగించునుగాక. ఆమేన్. ఈయన కూడా మనస్సు నిలుపుకుని అందరికీ చెప్తూ, ఆయన బలపరుస్తూ అందరితో చెప్తున్న మాట చూడండి. ఒక్కసారి 6వ వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమందు దేవుడివై ఉండి ఉన్నావు. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. 6వ వచనం మీరు చదివితే దేవుని బలాన్ని, ఆయనకున్న శక్తి సామర్థ్యాలని, ఆయన గొప్పతనాన్ని, దేవుని సంగమ దేవుని దగ్గరికి వస్తే మనము దేవుని యొక్క బలాన్ని గుర్తు చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంత సామర్థ్యత కలిగిన వాడో గుర్తు చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ కాలేజీ పిల్లలు నన్ను ఒక మాట అడిగారు. రాగానే మరి బైబిల్ కాలేజీలోకి వచ్చిన కొత్తలోనే వీళ్ళకి ఏం గుర్తురావు, దెయ్యాలు గుర్తొస్తాయి, దేవదూతలే గుర్తొస్తాయి. ఇప్పుడు వాళ్ళకి దెయ్యాల గురించి ఆలోచన కలిగింది. రాత్రి అనుకున్నారంట, దెయ్యాలకి శక్తి ఉందా, అపవిత్రాత్మకి శక్తి ఉందా లేదా అని వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారంట. ఆ సమస్య నా దగ్గర తీసుకొచ్చారు.
నా దగ్గర తీసుకొస్తే తన అబ్బాయిని నేను అన్నాను, అబ్బాయి ఏంజిలాలజీ ఉంది, దేవదూతల శాస్త్రం ఉంది, అప్పుడు చెప్తానులే అన్న. వాళ్ళు అన్నారు, ఇప్పుడు మాకు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నేనేమో దేవుడు శక్తిమంతుడు అంటున్నాను, ఆడేమో అపవాదికి కూడా శక్తి ఉంది అంటున్నాడు, మరి ఏది కరెక్టు? రెండిటికి ఉందా అని అన్నాడు. ఒరే నాయన, నువ్వు కొద్దిగా ఇంకా ముందుకెళ్ళేటప్పటికి అర్థమవుద్దులే, చెప్తానులే ఆగంటే, లేదు లేదు ఇప్పుడే చెప్పాలంటున్నారు. ఇప్పుడు మన దేవుడు ఎవరు? శక్తిమంతుడు, అంతేనా? సర్వశక్తిమంతుడు, స్తోత్రం కలుగునుగాక. అన్నిటికీ ఒకవేళ బలాలు ఉన్నాయేమో, శక్తి ఉందేమో, కానీ వాటిని మించిన శక్తి కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని కూర్చోవాలి ఇక్కడ. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని అడగాలి. నువ్వు అడిగితే అవుతుందో లేదో, అడిగితే అవుతుందో లేదో, ఇది అయ్యిద్దో లేదో. ఆల్నైట్ ప్రేయర్లో మా చర్చిలో ప్రార్థన చేస్తూ ఒకరోజు చెప్పాను, తాగుబోతుల గురించి ప్రార్థన చేద్దాం, మీ భర్తలు మారతారు, ప్రార్థన చేయండి అని. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అందరినీ, ఎవరైతే వ్యసనగాళ్ళు ఉన్నారో, ఎవరైతే వ్యసనంతో మీ కుటుంబాలను పాడు చేస్తున్నారో అలాంటి భార్యలు దేవుని దగ్గర మనపూర్వకంగా వేడుకోండి, దేవుడు కార్యం చేస్తాడు, నమ్మకంతో అడగండి అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అడగండి అంటే, ఆ రాత్రి పాపం మొత్తానికి బాగా ప్రార్థన చేసింది ఒక ఆవిడ. బాగా ప్రార్థన చేసి, అయ్యా నేను బాగా ప్రార్థన చేసుకున్నాను, మీరు చెప్పారు కదా దేవుడు మనవి ఆలకించాడని కృతజ్ఞతలు చెప్పేమన్నారు కదా, కృతజ్ఞతలు కూడా చెప్పేశాను అన్నాను. సరేనమ్మా, దేవుడు కార్యం చేస్తాడులే అని 4:30కి అందరికి ప్రార్థన చేసి 5 గంటలకు పంపించాను. 5 గంటలకు పంపిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన కర్ర పట్టుకుని ఉన్నాడంట. ఎట్లా? కర్ర పట్టుకుని ఉన్నాడంట. ఏంటి వేషం ఎరుగా ఉందనుకుందంట. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడంట. అదే రావట్లేదులేండి, లైవ్ కూడా ఉంది కదా, వేరేగా స్వతంత్రంగా భార్యని ఎట్లా పిలుస్తాడు అట్లా. ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా రాత్రి నువ్వేగా చెప్పావు ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళమంటే, వెళ్ళమన్నావు కదా అందుకే వెళ్ళానంట. నేను వెళ్ళమన్నాను నిన్ను, రాత్రి అంతా నువ్వు అక్కడ ఉంటే నిన్ను వెళ్ళమన్నాను నేను అనని కొద్దిగా గట్టిగా మాట్లాడేటప్పటికి, అవునయ్యా మరి రాత్రి అంతా ప్రార్థనలు ఉంది కదా, అవునయ్యా నువ్వు వెళ్ళమన్నావు. నేను ఎక్కడ వెళ్ళమన్నాను, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి కర్ర పైకి లేపాడంటండి. కొట్టను కూడా కొట్ల, కర్ర పైకి లేపాడంట, అంతే. ఏంటి నువ్వెక్కడ మారుతావురా డాష్. రాత్రి అంతా ప్రార్థన అయిపోయింది. దేవుని దగ్గరికి వచ్చి నువ్వెవరి దగ్గర చెప్పుకున్నావు నీ మనవి? నీతో సమకాలికుడికి చెప్పుకున్నావా? నీతో సమానంగా ఉన్న సామర్థ్యం కలిగిన వాళ్ళకి చెప్పుకున్నావా? బలం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవునికి కదా నువ్వు బర్రబెట్టుకుంది. ఆయన గొప్పతనాన్ని, ఆయన బలాన్ని ఎరిగి ఆయన దగ్గర మనం మనవి చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏదైనా అడగడానికి, మనం అప్పు అడగడానికి వెళ్తాం, మనకు 1,00,000 రూపాయలు కావాలి, 50,000 మాత్రం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతామా? కాస్తంత ధనం కలిగిన వాడి దగ్గరికి అదే కదా మనం వెళ్ళి అడిగేది. ఇప్పుడు మీరు మందిరంలోకి వచ్చి అడుగుతున్నారంటే మనం ఆరాధిస్తున్న దేవుడు అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, సమస్తమును సాధ్యం చేయగలిగిన వాడు. ఆయనకంటూ అసాధ్యమైన కార్యం ఏది లేదు. కాబట్టి ఎందుకు భయం? భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శక్తిని గ్రహించిన వాడే అడుగుతున్నాడు, అయ్యా నాకు నీవు తప్ప వేరొక దిక్కు, నువ్వే నాకు ఆధారం. నాకు ఆధారం ఎవరు లేరు నాయన, నువ్వే నాకు ఆధారం, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. యెహోషాపాతు ఇలా ప్రార్థన చేశాడు, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నాయన అని ప్రార్థన చేస్తే ప్రభు ఆ ప్రార్థన ఆలకించి పైనుండి దిగి వచ్చేసాడంటండి. మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థనలు, మన కన్నీరు చూస్తూ ఊరుకునేవాడు కాదండి. ఆయన మన మధ్యకు వచ్చి మన సమస్యలను పరిష్కరించగలిగిన వాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు అడుగుతున్నప్పుడే ఆయన మనస్సు నీ మీద నిలుపుకున్నాడు, నీ మీద జాలి చేసుకున్నాడు. నీ మనస్సును ఎరిగిన దేవుడు, నీ బాధను ఎరిగిన దేవుడు ఆయన నీ మీదకు దిగివచ్చునుగాక, నీ సమస్యకు పరిష్కారం తెచ్చునుగాక అంటాడు. అక్కడున్న వ్యక్తితో మాట్లాడుతూ దేవుని మాటలు వారికి చెప్తూ, యెహోవానగు నేను మీకు తోడుగా ఉంటాను. స్తోత్రం కలుగును గాక. భయపడుతున్న వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, భయపడకండి, ఫియర్ నాట్, నేను మీకు తోడుగా ఉన్నాను. శిష్యులతో చెప్పిన మాట అదే. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు చెప్పిన మాట అదే, భయపడకుడి. ఆరోహణం అయిపోయినప్పుడు చెప్పిన మాట అదే, భయపడకుడి. ఏదో భయం. ప్రతిసారి మన బిషప్ తండ్రి గారు చెప్తారు కదా, రోజుకు ఒకసారి నేను ధైర్యపరచడానికి. బైబిల్ ఎన్నిసార్లు రాశారట? రోజుకు ఒకసారి, 360 సార్లు. చాలాసార్లు దైవజనులు బిషప్ తండ్రి గారు ఆ మాట చెప్తుండగా విన్నప్పుడు ప్రతిరోజు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఫియర్ నాట్, ధైర్యంగా ఉండో.
ఏ సమస్యను బట్టి పిరికొళ్ళగా అలా ఉండవద్దు. దేవుని ఆశ్రయించు. నీవే నాకు దిక్కునాయనని చెప్పు. ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమెన్. దేవుడు మనకి దగ్గరకు వచ్చి నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి వాళ్ళతో చెప్తున్న మాట అంటే తెలుసా? వారు నీవు తప్ప మాకొక మార్గం లేదు నాయన, మా దగ్గర శక్తి లేదు, మా దగ్గర అంత ధైర్యం లేదు, మేము శక్తి లేని వారంగా ఉన్నాము, నీవే మాకు దిక్కు అనే మాట వాళ్ళు పలుకుతుంటే దేవుని ఆత్మ దిగి వచ్చి యెహోవా మీతో కూడా ఉన్నాడు. చూడండి ఒకసారి 20వ అధ్యాయం 17వ వచనం. మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ గొప్ప సైన్యానికి భయపడొద్దు, జడియొద్దు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎలాండి? మీరు అక్కడికి వెళ్ళండి, నేను మీతో ఉంటాను. యెహోవా మీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు యుద్ధం చేయవసరం లేదు. మీరు భయపడొద్దు, జడియొద్దు. ధైర్యంగా ఉండండి, స్థిరంగా ఉండండి. మీరుతో నేనుంటాను. యుద్ధం చేసేది మీరు కాదు, నేను. మన సమస్యను దేవునికి అప్పచెప్తే దేవుడే సమస్తమును ఎరిగినవాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆమెన్, ఆమెన్. మీకు ఒక మాట చెప్తాను. మన భక్తి ఎలాంటిదంటే, ఓ పెద్దాయన ఒక ఒడ్డు మూటను మిల్లులో ఆడించుకోవడానికి నెత్తి మీద పెట్టుకుని వస్తున్నాడట. అటు నుంచి ఒక మోటార్ సైకిల్ వేసుకుని ఒక ఆయన వస్తే ముసలోడే కదా అని ఆయన్ని ఎక్కించుకుందామని ఎక్కునాయనా అన్నాడట. ఎక్కేవాడు ఎలా ఎక్కాలి? మూట పట్టుకుని ఎక్కాలి. మంచిది, మన భక్తి అంతే. బండి ఎక్కించుకోమన్నాడు కదా, మూట బండి మీద పెట్టి ఎక్కాలి. ఈయన ఎదురు కూర్చున్నాడు, చూసుకోలేదు, ఎక్కి కూర్చున్నాడు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, దూకిచ్చాడు. బండి తోలుతున్న ఆయన, చంపేసావు కదరా అన్నాడంట. ఏమైంది? మెడలో ఇలా బెండ్ అయిపోయి, ఏంటి తాతగారు ఏమైందని వెనక్కి తిరిగి చూస్తే మూట ఎక్కడ ఉంది? నెత్తి మీద ఉంది. బండి మీద కదా పెట్టుకోవాలి, మూట దించుకుని కదా, ఆ మూటతోనే కూర్చోమన్నాడా. మనం దేవుని మందిరానికి వస్తే, అయ్యా మీ సమస్యని మూటతో వచ్చారు కదా, అది దేవుని బలిపీఠం దగ్గర పెట్టండి అంటే అక్కడ పెట్టం. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మన మూట మనమే తీసుకెళ్ళిపోతాం. నమ్మకం ఉండదు మనకి. దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడనేటువంటి నమ్మకంతో రాం, మళ్ళీ తీసుకెళ్ళిపోతాం. అబ్బో ఇది ఎక్కడ వద్దులే, ఇందాక చెప్పిన చందంగా నువ్వెక్కడ మారుతావురా అని అన్నారు చూసారా, అలా ఉంటుందన్నమాట. మన సమస్యను ఎక్కడ పెట్టాలి? బలవంతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర పెడితే మనకు ధైర్యాన్ని ఇస్తాడని చెప్పి నమ్మి ఆ సమస్య కొరకు మనం ప్రార్థన చేసి దేవుడు చూసుకుంటాడని వెళ్ళాలి కదా. దేవుడు చెప్తున్నాడు కదా, అది మీది కాదు నాది ఆ సమస్య, నేను మీకు ధైర్యాన్ని ఇస్తానని చెప్పి జడవద్దు, మీరేమి భయపడొద్దు, స్థిరంగా ఉండండి అని చెప్పాడు కదా. దేవుని ఆత్మ దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి లేవీయుడైనటువంటి ఆ యొక్క లేవీయుని మీదకి దిగి వచ్చి అతనితో పలుకుతున్న మాట, ఆ మాటను వీళ్ళు విని సంతోషించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు యుద్ధం చేయలేదు, కానీ దేవుడు ఏం చెప్తే అది చేశారు. స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్తూ దేవుడు నీతో మాట్లాడతాడా? చెప్పాలి, మాట్లాడతాడా? ఒక్కరోడు వచ్చాడు నా దగ్గరికి. మీరు మాట్లాడతారన్నారు కదా, దేవుడు వాక్యం చదివితే మాట్లాడతారని చెప్పారు కదా, మరి నేను రోజు వాక్యం చదువుతున్నాను, నాతో మాట్లాడట్లేదు అన్నాడు. మీతో ఎప్పుడన్నా మాట్లాడా? వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడన్నా మాట్లాడా? మాట్లాడలేదా? తేజతో మాట్లాడలేదా? మీతో మాట్లాడాడు ఎప్పుడైనా వాక్యం చదువుతుంటే? ఎలా మాట్లాడాడు? అంతేగాని వాక్యం చదువుతున్నప్పుడు మీతో దేవుడు మాట్లాడలా. ఎట్లా? అది ఏమన్నాడమ్మా? మీరేమనుకుంటున్నారంటే చదివిన వాక్యంలో ఎవరో ఒకరిని, ఇక్కడ యెహోషాపాతుని ధైర్యపరిచాడు, ఆయన ధైర్యపరిచిన దేవుడు నన్ను కూడా ఆమెన్ యేసు రక్తం జయం అని చెప్పేసేసి బైబిల్ని పెట్టాల్సిన చెట్లు పెట్టేసి వచ్చేస్తాం, అంతే కదా. రోజు మాట చదువుతున్నాను, అయ్యో సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని బలపరిచాడు, వీళ్ళని బలపరిచాడు, నాతో మాట్లాడట్లేదు అంటున్నాడు. అరే నువ్వేం చేస్తున్నావు అంటే చదువుతున్నాను అన్నాడు. ధ్యానం చేస్తున్నావా అన్నాను. అంటే అన్నాడు
చదివిన దాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా అన్నాను. ఏం చేయాలి? అట్లా చేయాలి అని అడిగి, ఆడికి అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఆడికి బాగా అర్థం కావాలంటే నేనేం చెప్పానంటే, ఎప్పుడైనా పశువుల్ని మేతకెళ్ళి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా చూసావా అని అడిగాను. అడిగితే చూశాను. ఏం చేస్తాయని? తిన్న ఆహారాన్ని మరలా నెమరు వేసుకుంటాను. ఇప్పుడు మనం కూడా నెమరేసుకోవాలా అన్నాడు. మనం కూడా అవును నెమరేసుకోవాలి రా నన్ను. ఎట్లా అని అన్నాడు. సరేలా, ఇప్పుడు అది పశువు నెమరేస్తుంది, మనం ఎట్లా అని అన్నాడు కదాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు తిన్న ఆహారం ఎప్పటికి జీర్ణం అవుతుంది? మంచి ఆరోగ్యవంతులైతే 4 గంటలు జీర్ణం అయిపోతుంది. అంటే మనం తినే ఆహారం ఏదైనా అది జీర్ణం అయ్యి మన ఎముకలకు బలం ఇస్తుంది కదా. ఆహారం ఎముకలకి, అంటే మనం తినే ఆహారం ఎలాంటిదైనా మన ఎముకలకి అంత బలం ఇస్తుంది కదా, ఎముకలను దృఢంగా ఉంచుతుంది కదా. అంత బలం తెచ్చుకోవాలంటే ఏం కావాలి? 4 గంటల సమయం కావాలి. మీరేం చేస్తారు? చదివి వెంటనే జిప్పేసేస్తారు. చదివి వెంటనే జిప్పేసేసి పక్కనెట్టేస్తారు. ఇంకెప్పుడు మాట్లాడతారు? మీరు ఎప్పుడు గుర్తు చేసుకోరు. ధ్యానం అంటే ఏంటో తెలుసా? చదివిన వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ, అది మనం అన్వయించుకుంటూ, గ్రహిస్తూ, దాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రభువా నువ్వు నాతో ఇలా మాట్లాడేవా, నన్ను దర్శించావా అని నువ్వు దానిని గ్రహించుకోగలిగినప్పుడు, వాక్యాన్ని చదివి విడిచిపెట్టడం కాదు, చదివిన దాన్ని జ్ఞాపకం చేసుకొని అది మనకు అన్వయించుకొని గ్రహింపులోనికి తెచ్చుకొని ఆ విధంగా మనం ప్రవర్తించడానికి స్థిరపడినప్పుడు నా ప్రభు నిన్ను వాక్యము ద్వారానే దర్శిస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఆ వాక్కును పంపే నిన్ను బాగు చేస్తాడు. సేవకులతోనూ మాట్లాడతారు, తోటి వారితోనూ మాట్లాడతారు. నువ్వు చదువుతున్న వాక్యం ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి. ఒక్క చదివి వదిలేయడం కాదు, చదివిన దాన్ని ఎప్పటికప్పుడు మనన చేసుకోవాలి, గ్రహింపులోనికి తెచ్చుకోవాలి, మెడిటేట్ చేయాలి దాన్ని. అప్పుడు ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా స్థిరంగానే ఉంచుతాడు. విశ్వాసి కలవరపడడు. విశ్వాసి దేనికి కలవరపడ్డు? యెహోషాపాతు రాజుతో ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పినట్టు చేయండి, మీరు యుద్ధాన్ని గెలుస్తారు. వారు యుద్ధాన్ని గెలిచారా? యుద్ధం చేయకుండానే వాళ్ళు గెలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు పోట్లాడవలసిన పని లేదని దేవుడు వారి మీద అధికమైన కృపనిచ్చి వీరు యుద్ధం చేయకుండానే వాళ్ళ శత్రువులందరినీ అక్కడ హతము చేసేసి ఉంచేశాడు. యోధా వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి రాజ్యానికి నెమ్మదినిచ్చాడు, వారి రాజ్యాన్ని నెమ్మలపరిచాడు. వారు ఉపవాసములో పొందుకున్న విజయాన్ని బట్టి వారికి దేవునికి నిండుగా కృతజ్ఞతలు చెల్లించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. యెహోషాపాతు ఏం చేశాడు ప్రభువుకు? యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసి యోధావారును యెరూషలేము కాపురస్తులను సాగిలపడి నమస్కరించి స్తుతించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, విజయాన్ని బట్టి, యుద్ధం చేయలేదు అది కదా, వారికి మెటీరియల్ బ్లెస్సింగ్ కూడా వచ్చింది. దేవుని సేవకునిగా చెప్తున్నాను, నా దేవుడు ఆత్మీయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మెటీరియల్గా కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్న మీ పక్షంగా దేవుడు భూమి మీద అన్నిటినీ మీకు సమకూరుస్తాడు, మిమ్మల్ని తలగానే ఉంచుతాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. యెహోషాపాతు ధైర్యం చెడిపోయిన పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు, యుద్ధం చేయకుండానే విజయాన్ని పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, గొప్ప ఆశీర్వాదాన్ని కూడా తెచ్చుకున్నాడు. 26వ వచనం ఒకసారి చదవండి. 26వ వచనాన్ని. బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు. కింద ఏం రాసుంది? స్తుతి, ఆశీర్వాదం అని రాసుంది. భయపడిపోయిన రాజ్యాన్ని, భయాందోళనతో ఉన్న యెహోషాపాతు రాజుని విజయ పదం వైపుకు నడిపించి, ధైర్యాన్ని సమకూర్చి, వారిని ఆశీర్వాదక వరకు అనుభవాల్లోనికి నడిపించాడు. స్తోత్రం కలుగును గాక. నా దేవుడు మిమ్మల్ని కూడా ఏ పరిస్థితులను పట్టుకుని ధైర్యం చెడిపోయి వచ్చారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ధైర్యపరచి స్తుతి అనే ఆశీర్వాదముతో మిమ్మల్ని ఇక్కడి నుంచి నా దేవుడు పంపించునుగాక. మీకున్న భయాన్ని తొలగించి,
మీ పరిస్థితిని పట్టుకుని ఏ భయాన్ని పట్టుకొచ్చారో మీ ఉపవాసం మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఉపవాస ప్రార్థన మీలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించునుగాక. మీ కుటుంబ సమస్య అవ్వచ్చు, మీ బిడ్డల గురించి అవ్వచ్చు, మీ భవిష్యత్తుల గురించి అవ్వచ్చు. ఈ వాక్యాన్ని లైవ్లో వింటున్న వారు ఒకవేళ మా భవిష్యత్తులు ఏమైపోతున్నాయా అని భయాందోళన చెందుతున్న యవ్వన బిడ్డ, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఫియర్ నాట్, భయపడకు, ధైర్యం తెచ్చుకో. దేవుని దగ్గరికి మనపూర్వకంగా రా. నా దేవుడు మీ మనవిని ఆలకిస్తాడు. ఉట్టిగా కాదు, ఎన్నో రోజులు ప్రార్థన చేశాను అయినా జరగలేదని అనుకుంటున్నామేమో. ఒక్కసారి ప్రయత్నించి విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రా, మనపూర్వకంగా దేవుని దగ్గరికి రా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ భక్తి నీకేం తెచ్చిపెట్టాలి? ధైర్యాన్ని తెచ్చిపెట్టాలి. ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే నువ్వు అన్ని విషయాల్లో ధైర్యవంతుడు కావాలి. సమస్యను బట్టి పిరికొడు కావద్దు, సమస్యను బట్టి ఆందోళన చెందొద్దు. దేవుడు నన్ను ధైర్యపరుస్తాడని నమ్మాలి. ధైర్యం చెడిపోయిన పరిస్థితుల్లో యెహోషాపాతు ఏం చేశాడో మనం కూడా ఆ పనే చేయాలి. ఇశ్రాయేలు వారు, యోధావారు ఈ పరిస్థితుల్లో యోవేలు గ్రంథంలో చెప్పబడుతున్న మాటలో వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో దేశమే భయపడిపోతుంటే వారి పక్షంగా దేవుడు వాగ్దానం చేశాడు, మీరు భయపడొద్దు అని. వారిని ఏం చేశాడో తెలుసా? దేవుడు పంపించిన సైన్యాన్ని కూడా వెనక్కి తీసుకుని వారు పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు తిరిగి వారికి ఇచ్చేశాడు. స్తోత్రం కలుగును గాక. వారికి అన్నీ ఇచ్చాడు దేవుడు. నీవు నేను ఆరాధిస్తుంటే, నీవు నేను ప్రార్థిస్తుంటే ఎవడా? ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు. తేడా ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. మనం మనపూర్వకంగా దేవుని దగ్గరికి రావట్లేదేమో, మన పిల్లలను బట్టి మనపూర్వకంగా దేవుని దగ్గరికి రావట్లేదేమో, మన కుటుంబ అవసరాలను బట్టి దేవుని దగ్గరికి మనపూర్వకంగా రావటం లేదేమో. ప్రభు ఇప్పుడైనా చెప్తున్న మాట, మనపూర్వకంగా తిరిగి దేవుని దగ్గరికి రండి. పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గరికి రండి. కన్నీరు విడుస్తూ రండి, దుఃఖపడుతూ రండి. ఎలా కన్నీరు విడవాలి అని అంటే, యవ్వనురాలు తన పెనిమిటిని పోగొట్టుకున్నప్పుడు రోధిస్తున్న విధంగా, కన్నీరు కారుస్తున్న విధంగా దేవుని దగ్గరికి రండి. ఈ మాటలు వింటున్నప్పుడు ఇక్కడ ఎవరో ధైర్యం చెడిపోయిన వారు ఉన్నారేమో. కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, కరుగుతున్నటువంటి భయాందోళన పరిస్థితులను బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి జడిసిపోతున్నారేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు కదా, యెహోషాపాతు చేసినట్టుగా, యోధావారు చేసినట్టుగా దేవుని దగ్గరికి మనసు నిలుపుకుని వద్దాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి దేవుని దగ్గర, తండ్రి దగ్గర తన అపరాధాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలాగూ గణపరిచాడు, తండ్రి ఎలాగో హత్తుకుని అందరికీ పరిచయం చేశాడు, ఎలాగూ గణపరిచి ఆయన మీదకి వస్తున్న ఆపదను తప్పించాడు. నీ మీదకి, నా మీదకి రాబోతున్న ఉపద్రవాలని తప్పించడానికి దేవుడు సమర్థుడని ప్రార్థన చేద్దామా? ఒక్కసారి లేచి నిలబడదామా? లేచి నిలబడి ప్రభుతో మాట చెప్తావా? ప్రభువా, ధైర్యించడి ఉన్న నన్ను ధైర్యపరచడానికే నీవు ఉపవాస కూడికలను ఏర్పాటు చేశావు. నా పరిస్థితుల్లో, నాకున్న పరిస్థితులన్నిటిని బట్టి ఎంతో భయాన్ని, ఎంతో ఆందోళన కలిగి ఉన్నాను ప్రభువా. నాకున్న స్థితిని బట్టి నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను. కానీ నా సమస్య నాకు పెద్దది కావచ్చు, కానీ అది నీకు చాలా చిన్నదని. ధైర్యం చెడినప్పుడు నువ్వు ధైర్యపరిచే గొప్ప దేవుడు అని ఈరోజు నీ సావుకుని నిలబెట్టుకుని మాట్లాడు. అయితే మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు ఉపవాసముతో, కన్నీరు విడుచుచు, దుఃఖించి మనపూర్వకంగా తిరిగి రావాలని, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మా మనస్సు నిలుపుకొని నీ దగ్గరికి రావాలని, అప్పుడు మీరు మమ్మల్ని ధైర్యపరుస్తారని, మా పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన వాడమని మరొకసారి మాకు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నేను నా బిడ్డలు, నా యవ్వన బిడ్డల పరిస్థితులను బట్టి కుటుంబాలు ఎంతో ఆందోళన చెందుతున్నాను నాయన. నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. తప్పిపోయిన నా కుమారులు తిరిగి రావాలి ప్రభువా. వారు నీ మందిరాల్లో కనబడాలి నాయన. నిన్నెరుగక బ్రతుకుతున్న నా బిడ్డలు నీ మందిరం వైపుగా ఆకర్షితులు కావాలి ప్రభువా. నా బిడ్డల కొరకు నేను విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో రోధిస్తున్నాను ప్రభువా. నా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, ఎన్నో సమస్యలు నాయన, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నేను ఇక్కడికి వచ్చాను ప్రభువా. ఎంతో భయంతో వచ్చాను నాయన. నా జీవితం ఏమైపోతుందా, నా భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళనతో ఇక్కడికి వచ్చాను నాయన. నాకున్న అనారోగ్య సమస్యలను బట్టి భయంతోనే బ్రతుకుతున్నానని ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ప్రార్థన చేస్తుంటే, ఇదిగో ప్రభు దిగి వచ్చి నీ మనం వినబోతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి మనం ఆయన వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. దేవుడి నీ మనవి వింటున్నాడని నమ్మి ప్రతి పరిస్థితిని ఆయన దగ్గర చెప్పుకో. నీ మనస్సును ఆయన వైపుకు లగ్నం చేసి మనపూర్వకంగా దేవుని దగ్గర అడుగు. ఒకవేళ నువ్వు కన్నీరు కాల్చాలనుకుంటే ఇదే మిక్కిలి సమయం.
కన్నీరు విడుచుచు అడుగు. నీ బిడ్డల కొరకు రోధిస్తూ అడుగు. నీ యజమాని కొరకు అడుగు. నీకున్న కుటుంబ సమస్యల కొరకు అడుగు. అయ్యా, నా పరిస్థితులన్నిటినీ మార్చండి నాయన, నువ్వు గొప్ప కార్యాలు నా పక్షంగా జరిగించండి నాయన అడగండి. దేవుడు మీ పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. నువ్వేం కోల్పోయావో, ఏది దేవుని దగ్గర ఆత్మీయతను కోల్పోయావా, తిరిగి దాన్ని సంపాదించుకోవడానికి దేవుని దగ్గర మనసు నిలుపుకుంటే నిన్ను ఆధ్యాత్మికంగా బలపరుస్తాడని విశ్వాసంతో ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యోధావారు వారి పరిస్థితులను బట్టి ఎంతో భయపడుతున్నప్పుడు, వారి మీదకు మీరు తీసుకొచ్చిన ఉపద్రవాన్ని బట్టి నలిగిపోతున్న పరిస్థితుల్లో వారికి మీరు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఇచ్చారు. ఇప్పుడే నేను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించి మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అన్నారు. మీరు కరుణావాత్సలత కలిగిన దేవుడవని, చేయనుద్దేశించిన కీడు మానుకునే దేవుడవని వారిని మీ దగ్గరికి పిలుచుకున్నారు, ఆహ్వానించుకున్నారు నాయన. వారితో మీరు చెప్పారు, మీరు నా దగ్గరికి మనఃపూర్వకంగా వస్తే జాలి చేసుకునే దేవుడినని, ధైర్యం చెడిపోయిన మిమ్మల్ని ధైర్యపరుస్తానని, కోల్పోయిన వాటిని తిరిగిస్తానని. ఇదిగో నాయన, ధైర్యం చెడిపోయిన యెహోషాపాతు నీ దగ్గరకు వచ్చి ఉపవాసాన్ని ప్రకటించుకొని మనస్సు నిలుపుకొని నీ యొద్దకు విచారణ చేస్తే వారి స్థితిగతులను మార్చావు కదా నాయన. వారి భయాన్ని తొలగించి వారికి స్తుతి అనే ఆశీర్వాదం ఇచ్చి నాయన, నేటి వరకు ఆ ప్రాంతానికి ఆశీర్వాదం అని పేరు పెట్టుకునేటట్టుగా, వారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా వారిని ఆశీర్వదించినట్లుగా, ఇదిగో కూడి ఉన్న ప్రతి బిడ్డను తండ్రి ప్రభువా నీ ఆశీర్వాదాలతో నింపండి నాయన. వారి మనవులు మానక మీరు ఆలకించండి నాయన. ధైర్యం చెడి ఉన్న వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి. వారు చేస్తున్న ఉపవాస ప్రార్థన వారికి ధైర్యమును కలిగించునుగాక. ధైర్యముతో నింపి బలపరచి మా మనవులన్నీ మీరు నెరవేరుస్తున్నారనే విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపించి, వారికి ఉన్న ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి నిరాశ, ప్రతి సమస్య నీ సన్నిధిలో నుండి తండ్రి ప్రభు వారు చెప్పుకున్నారు కనుక వారికి విడుదల కలిగించి ధైర్యముతో కూడిన దత్తపుత్ర ఆత్మను వారికి అనుగ్రహింపచేయమని యేసయ్య ఘనమైన నామమున ఈ మనవులు అడిగి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమెన్.